మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి భీమవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మాట్లాడిన మాటలు క్షమాపణ చెప్పి మాటలు వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధ్రుల సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంత్రి క్యాంప్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి దుర్భాషలాడడం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రజాప్రతినిధి విధానపరంగా విమర్శలు చేయాలి కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదని హితవు పలికారు. జగన్ రెడ్డి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామన్నారు. విలువలతో కూడిన మాటలతో రాజకీయాలు నడిపించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఒక్కరిని కించపరుస్తూ మాట్లాడినా ఊరుకోరని, వ్యక్తిగతంగా దూషణలు చేయవద్దని చెప్తున్నానన్నారు. కానీ వైకాపా అధినేత నాయకులు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని, మత్స్యకారుల విషయంలో కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రభుత్వం గల్లంతైన బోటు విషయంలో తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం చిన్న అనే వ్యక్తిని కాపాడడంతో పాటు విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. మత్స్యకారులకు జగన్ ప్రభుత్వం గతంలో 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి ఎగనామం పెట్టిందన్నారు. అధికారం కోల్పోయాక ప్రస్తుతం మత్స్యకారుల వద్దకు వచ్చి కొత్త బోటు ₹1,00,00,000 అంటూ నాటకం ఆడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదారతతో తక్షణమే ₹10 లక్షల అందజేసి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవడం జరిగిందన్నారు. ప్రాణానికి విలువ కట్టడం కాదని, కష్టంలో ఉన్న కుటుంబాన్ని ఆర్థిక సహాయం అందించి ఆదుకోవడమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఉన్నతంగా మాట్లాడతారు. ఒకవేళ ఎవరి మీద క్రిటిసైజ్ చేసినా కూడా దానికి కారణం కూడా చెప్పి మాట్లాడతారు. ఈరోజు వచ్చి భీమవరం వచ్చారు, రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. రొయ్యల రైతులు, షింప్ కల్టివేషన్ చేసినటువంటి రైతులను ఉద్దేశించి మాట్లాడతాను. అది ఏంటి, అసలు కారణం ఏంటి, ఏ రకంగా వచ్చారు, ఎందుకు వచ్చారని కూడా అధ్యయనం చేస్తే షింప్ ఫీడ్ కాస్ట్ పెరిగింది, ఆ కంపెనీలకి మీ ప్రభుత్వం ఒత్తాస పలుకుతుందని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన కూడా అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనకు కూడా ఉండాలి. పవర్ కనెక్షన్స్ కూడా ఏరియా అది సెక్టర్ ఓరియంటెడ్ కాకుండా అన్ని చోట్ల కూడా యూనిట్ రూపాయిన్నరకి ₹1.50 అది ఈరోజు భీమవరం వచ్చి ఆయన చేస్తున్న ప్రస్తావన, ఆయన ఆవేశపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి వైనం చూస్తుంటే ఆయనకి ఏం జరిగిందో, ఏం మెసేజ్ ఇస్తున్నారనేది కూడా కొంచెం మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నతంగా ఉండాలి. ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉందాగా వ్యవహరించేవారు. గవర్నమెంట్ మీద క్రిటిసిజం చేయండి, గవర్నమెంట్ తప్పు చేస్తే చెప్పండి, పలానా చోట గవర్నమెంట్ స్పందించకపోతే చెప్పండి. అంతేగాని మీరు లేని ప్రాబ్లం తీసుకొచ్చి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు క్రియేట్ చేసి రైతులకి ఆందోళన కల్పిస్తున్నారు. ఎందుకంటే రైతులకు కూడా మనం నచ్చచెప్పాలి, ఇది ప్రపంచంలో జరిగినట్టు చిన్న తాత్కాలికమైన ఇష్యూ. దీన్ని కరెక్ట్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. దాన్ని ఆలోచించకుండా ఆయన వచ్చి పెద్ద పెద్ద మాటలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్దేశించి మాట్లాడడం ఖచ్చితంగా మనందరూ కూడా ఖండించాలి. ఆయన వెనక్కి కూడా తీసుకోవాలని కూడా నేను ప్రతిపాదిస్తున్నాను.